హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ ఈగల్ అనమాట. సో యాక్టెడ్ బై మాస్ మహారాజా రవితేజ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ కావ్య తాపర్ గారు. సో ఇక డైరెక్టెడ్ బై కార్తిక్ గారు. సో డెబ్యూ డైరెక్టర్ ఆయన. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక కథలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ జరిగిపోయిన కథని ఒక ఇన్సిడెంట్ ఉంటుందన్నమాట. ఒక న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ ద్వారా స్టోరీ అయితే ప్లాట్ రన్ అవుతూ అయితే ఉంటుందన్నమాట. సో అది ఎవరు రివీల్ చేస్తారంటే అనుపమ పరమేశ్వరన్ గారు అయితే రివీల్ చేస్తూ ఉంటే స్టోరీ అనమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా చాలా స్లోగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటంటే మనకు మూవీ చాలా అంటే ఏమంటారు కొంచెం సెకండ్ హాఫ్లో ఎంత ఎలివేట్ చేసిందో అక్కడక్కడ పార్ట్స్గా చూపిస్తూ దానికి తోడు ఏంటంటే ఎలా ఉండబోతుందని ఒక హింట్ ఇస్తూ కథ అయితే రన్ అవుతుందన్నమాట. సో ఇక ఫస్ట్ హాఫ్లో చాలా ల్యాగ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కొంచెం ఏంటి స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళట్లేరు ఏంటి అని అనిపిస్తుంది. బట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఎక్కడో చిన్న హోప్ ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్లో చూపిస్తారులే అన్న హోప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో సినిమా కంప్లీట్గా ఆల్మోస్ట్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్లో ఎలా అంటే ఆయనది కంప్లీట్ ఒక లుక్ చూసాం కదా మనం ట్రైలర్లో ఏ విధంగా ఆయన లుక్ ఉందో ఆ లుక్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆయన ఓల్డ్ గెటప్ అంటే వైట్ బియర్డ్ తోటి ఉన్న క్యాండిడేట్ ఆయన చూస్తున్నాం కదా ట్రైలర్లో ఆ క్యారెక్టర్ అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆయన ఇంతకుముందు మనం ఎప్పుడు చూసినా క్లీన్ షేవ్ అండ్ నెక్స్ట్ నార్మల్ గెటప్ అంతా నార్మల్ ఉంటుంది కదా. బట్ లాల్చి ఏమంటారు ఆ పంచ అది మొత్తం ఆ గెటప్ మొత్తం చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. మనకంటే చూసే ఆడియన్స్కి చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో మనకు డెఫినెట్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఇంకేదో ప్లాట్ అయితే ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఇక మెయిన్ సినిమాకు హైలైట్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ అనే చెప్పొచ్చు అనమాట. అంటే కాన్సెప్ట్ ఏంటంటే మూవీ కాన్సెప్ట్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లలో వెళ్ళినప్పుడు సో గన్స్ అందరి చేతిలో ఉండొద్దు, కొందరి చేతిలో అంటే ఏంటంటే వేరే వాళ్ళ చేతిలో టెర్రరిస్ట్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని చెడుకి ఎలా ఉపయోగిస్తారు. సో దానికి ప్లాటే అయితే సినిమా అనమాట. సో అది ఎందుకు ఏం చేశారనేది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి సో ఓవరాల్గా మూవీ కంప్లీట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా సినిమాలో సెకండ్ హాఫ్లో చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనం చూస్తున్న కొద్దీ ఏంటంటే లైక్ నార్మల్గా మనం ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. అంటే ల్యాగ్ ఉంటుంది బట్ కథ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం సలార్లో కాటేరమ్మ ఫైట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఒక అమ్మవారి ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ కోసమన్నా ఆల్మోస్ట్ అంటే కంప్లీట్గా రవితేజ గారి కోసం ఆ ఫైట్ కోసం అన్న చూడొచ్చు. అండ్ ట్విస్ట్లు ఉంటాయి అనమాట. అంటే నవదీప్ గారికి ఈయనకు ఉండే ట్విస్ట్లు ఉంటాయి కొన్ని. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. స్టోరీ కూడా ఏంటంటే నార్మల్గా అనుపమ గారు వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే కొంచెం స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే జనరల్ ఆడియన్స్కి డెఫినెట్గా అంటే ఏంటి అంటే జనరల్ ఆడియన్స్ కొంచెం అర్థం కాకపోవచ్చు. బట్ రెగ్యులర్ మూవీ ఆడియన్స్కి అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. ఏంటంటే ప్లాట్ అనేది స్టోరీ ప్లాట్ అనేది కట్స్గా వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే కొంచెం సేపు అనుపమ గారు చెప్తూ ఉంటారు, కొంతసేపు ఏమంటారు అవసరాల శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు, కొంతసేపు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తుంటారు. ఇంకా మెయిన్గా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో అజయ్ ఘోష్ గారు మాత్రం కంప్లీట్ కిల్ చేశాడని చెప్పొచ్చు అనమాట. అంటే ఆయన ఒక క్యారెక్టర్ చేస్తుండు ఆ దాంట్లోనే ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది అనమాట. సీరియస్లో ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుందన్నమాట. మెయిన్ సినిమా మొత్తంలో ఒక 2 ఫైట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్స్ కోసమే సినిమా మొత్తం చూసేయచ్చు అనమాట. సో అంత బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్కి ఉన్న బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే బీజిఎం మనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, దానికి ఉండే బీజిఎంకి ఆ ఫైట్కి ఉండే బీజిఎంకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే కావ్య తాపర్ గారిది మెయిన్ లీడ్ అనమాట. అంటే ఏంటంటే అసలు ఆమె ఏంటి ఎందుకు స్టోరీ అనేది ఆమె గురించి ఉంటుంది. అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మిగతా వాళ్ళు అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అనుపమ గారిది కూడా వన్ ఆఫ్ ది కీ క్యారెక్టర్. అంటే మేజర్గా అసలు సినిమానే ఆమె ద్వారా స్టార్ట్ అవుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆమె అసలు దానికి ఎలా కన్క్లూజన్ ఇచ్చింది ఏంటి అనేది సినిమా అనమాట. సో ఓవరాల్గా రవితేజ గారికి పాస్ట్ ఉంటుంది, అది ఎందుకు అసలు సినిమా ఎందుకు అలా తీసుకొచ్చాడు అనేది ఉంటుంది. అండ్ ఇంకొక సాడ్ సీన్ ఉంటుంది, అది పర్లేదు బాగానే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ అయితే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే రెగ్యులర్ ఆడియన్స్ కంటే మనం రీసెంట్గా రవితేజ గారి మూవీస్లో టైగర్ నాగేశ్వరరావు చూసాం కదా. సో టైగర్ నాగేశ్వరరావు డెఫినెట్గా కంప్లీట్ ఒక మాసే కానీ కాకపోతే కామెడీ ఉండదు కదా. బట్ డెఫినెట్గా ఈ మూవీలో కూడా అంతే. ఈగల్ మూవీలో కూడా టెక్నికల్ అంటే ఏమంటారు ఒక కంప్లీట్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైన్ చెప్పొచ్చు అనమాట. అంటే మాస్ కాకుండా కొంచెం క్లాసీ కూడా కొంచెం మిక్స్ అవుతుంది. బట్ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే రవితేజ గారి నుంచి ఆల్మోస్ట్ మనం డెఫినెట్గా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. అంటే ఆయన నుంచి వచ్చే కామెడీ కానీ ఆయన టైమింగ్ కానీ డైలాగ్స్ కానీ అంటే పాజిటివ్ వైబ్లో అంటే కామెడీకి అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ ఈ మూవీలో మాత్రం డెఫినెట్గా అది కొంచెం అయితే మిస్ అవుతుంది. జనరల్ ఆడియన్స్కి అయితే కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు అనమాట. అంటే చూడొచ్చు రెగ్యులర్గా మూవీస్ చూడే వాళ్ళు ఉంటే చూడొచ్చు.
మిగతాదంతా నార్మల్గా కంప్లీట్గా కొన్ని సెలెక్టివ్గా చూసుకునే వాళ్ళకి మాత్రం చూడొచ్చు అనమాట. సో పర్లేదు, ఓకే, మూవీ అయితే ఇట్స్ గుడ్, బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఏమంటారు, ఎలివేషన్స్ అనేది కొంచెం ఎక్కువైపోయినాయి. అండ్ ఫస్ట్ హాఫ్ మెయిన్ మైనస్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 2.5 hours చిల్లర ఉంటుంది కదా మూవీ. సో అది కొంచెం మనకి ఎక్కడో కొంచెం ఇబ్బంది అన్న ఫీలింగ్ అయితే మనకైతే వచ్చేస్తుంది. బట్ సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే రవితేజ గారు అని చెప్పొచ్చు అనమాట. కంప్లీట్ రవితేజ గారిని ఏమంటారు, ఆయన యాక్టింగ్ తోటి కిల్ చేశాడని చెప్పొచ్చు అనమాట స్టోరీని. అంటే బేసిక్గా పాజిటివ్గానే చేశాడు, నెగిటివ్గా అయితే కాదు, చాలా బాగా కనెక్ట్ చేశాను. బట్ కొంతమందికి మాత్రం ఆయన ఫ్యాన్స్ నుంచి వెళ్ళి లేకపోతే మిగతా వాళ్ళ నుంచి వెళ్ళి ఆయన నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసే కామెడీ కానీ లైక్ వెంకీ అంటే ఆ టైంలో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో అంత అయితే ఉండదు. బట్ మిగతా వాళ్ళు ఆయన త్రూ ఉండదు, కానీ అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా ఆర్టిస్టుల విషయంలో అయితే కామెడీ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మూవీ కంప్లీట్ ఒక క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఒక మంచి కాజ్ కూడా ఉందన్నమాట దాంట్లో. అంటే ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంది. అండ్ రవితేజ గారు కూడా ఈ మధ్యలో అన్ని కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తూ కొత్త మూవీస్ అయితే ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. అంటే కొత్త స్టోరీస్ చేస్తున్నాడు. బట్ అవి కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని వర్కౌట్ కావట్లేదు. బట్ మూవీ అయితే ఓకే, బాగుంది. మరీ అసలుకే లేదని చెప్పలేము, బట్ కాకపోతే చూడొచ్చు అనమాట. డెఫినెట్గా కంపల్సరీ వాచ్ చేయాల్సిన మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఏంటంటే మిగతా వాళ్ళ ఉన్న దాంట్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగా చేశారు. చాలా రోజుల తర్వాత మధుబాల గారు చేశారు, ఆవిడ క్యారెక్టర్ కూడా ఓకే గుడ్, బాగుంది అని అనిపిస్తుంది. బట్ ట్విస్ట్లు మాత్రం వినయ్ రాయ్ గారు ఉంటుంది, ఆయనకు ఒక సపరేట్ ఆయనకు ట్రాక్ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మూవీ ఓకే గుడ్, బాగుంది. బట్ ఈగల్ పార్ట్ 2 కూడా ఉందన్నమాట. అంటే యుద్ధకాండ ఇప్పుడు చేసింది ఈగల్ 1 కదా, ఈగల్ పార్ట్ 2 కూడా ఉంది. బట్ డెఫినెట్గా పార్ట్ 2 కూడా ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇదే రేంజ్లో ఉంటుంది, కంప్లీట్ క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో పార్ట్ 2 కూడా డెఫినెట్గా ఈగర్గా వెయిట్ చేసే విధంగానే ఉంది. సో మొత్తానికైతే రవితేజ గారి ఫ్యాన్స్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదు, అండ్ జనరల్ ఆడియన్స్ని కూడా ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయదు. బట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఎక్కకపోవచ్చు అనమాట. సో ఇది అనమాట మొత్తానికి. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.